నమస్కారం, నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు పెసరపప్పుతో చాలా మంచి స్నాక్స్ చెప్తానండి. దీన్ని ముంగోడాలు అంటారు. పెసరపప్పుతో చేసిన పకోడీలు చెప్తాను. రండి, ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా 2 కప్పులు పెసరపప్పు. ఇది నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటి నుంచి 2-3 చెంచాలు పెసరపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తక్కిన పెసరపప్పు మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఈ పెసరపప్పులోని ఇప్పుడే కొంచెం పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం వేసుకొని దీన్ని కొంచెం పల్చగా రుబ్బుకోవాలి. చూడండి, ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో నీళ్ళు అసలు వేయకూడదండి, నీళ్ళు లేకుండానే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పక్కన తీసిన పప్పు ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే అందులోని ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇది ధనియాల్ని చిత్కా పత్కా చేయాలి, మొత్తం పౌడర్ చేసేకూడదు, కొంచెం దరదరగా గ్రైండ్ చేసి పెట్టాలి. అది జీలకర్ర, 1 చెంచా జీలకర్ర, గసగసాలు 1 స్పూన్, 1 చెంచా గసగసాలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇది ఉల్లికాడలండి, ఇవి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఉల్లికాడలు, అలాగే బియ్యపు పిండి, 1 పెద్ద చెంచాతో 2 చెంచాలు బియ్యపు పిండి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇదిగో ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడులో నూనె వేసి పెట్టుకున్నాను. ఇది సిమ్లోనే ఉంచాలి, హైలో వేయించకూడదు. హైలో వేయిస్తే ఏమవుతుందంటే లోపల వేగదు, పచ్చిగా ఉండిపోతుంది, బయట మాత్రం వేగిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం టీతోని ఎక్కడైనా పిక్నిక్లకి వాటికి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్తే మాత్రం ఇది బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ తింటారు, చాలా ఇష్టంగా తింటారు. కమెంట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందో, ఏంటి, బాగుందా లేదా. ఎక్కువ టైం కూడా పట్టదండి దీనికి. ఇటు పప్పు నానిందంటే చాలు, ఇవి అయిపోతాయి. చూసారా, వేగిపోయండి. ఇగో ఈ కలర్ వచ్చేసింది, చాలా చాలా బాగున్నాయి ఇలా వేగాయి ఇవి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లో తీసుకుంటాను. చూడండి, ముంగడాలు రెడీ అయిపోయి, ఇది చాలా బాగున్నాయి, క్రిస్పీగా వచ్చాయి. చూడండి, లోపల మెత్తగా ఉంటాయి, బయటికి మాత్రం క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. నా వీడియో ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. తర్వాత నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.